मेदक जिले के एसपीडी वी श्रीनिवास राव आईपीएस ने एक प्रेस कॉन्फ्रेंस में बताया है कि मुलजिम जिसकी शिनाख्त संगारेड्डी जिले के नायक के तौर पर की गई है को मंगल के रोज मेदक जिले के कोलचाराम मंडल में एक कबायली खातून कमला के कत्ल के वाक़े में गिरफ्तार किया गया। मेदक डिस्ट्रिक्ट पुलिस ऑफिस में जिले एडिशनल एसपी महेंद्र, मेदक डीएसपी प्रसन्ना कुमार और तोपरान डीएसपी नरेंद्र गौड़ के साथ एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया गया। इस मौके पर एसपी ने कहा है कि इस मामले में 2 डीएसपी, 3 सीआई, 7 एसआई, 1 सीसीएस टीम और आईडी पार्टियों के साथ खुसूसी टीमें तश्कील दी गई हैं। మన ఏడుపాయల కుల్చారం మండలం ఏడుపాయల రూట్లోని 3వ బ్రిడ్జి అవతల ఉన్న గాలి అనిల్ కుమార్ వెంచర్ అని ఉంటుంది. దాని వెనకాల అడవి ప్రాంతంలాగా ఉంటుంది నిర్మానుష్యంగా. ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరో రేప్ చేసి కొట్టినట్టుగా ఉన్నది. దాంతోపాటు కట్టేసి బాగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఉన్నది. మనకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇమీడియట్గా మన ఎస్ఐ కుల్చారం ఇమీడియట్గా బయలుదేరి అక్కడ పోయి చూశాడు. చూడగానే ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది. ఇమీడియట్గా ఇక అంబులెన్స్ వచ్చే వరకు కూడా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా తన వాహనంలో ఆమెను తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు. ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది. కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే మధ్యలో ఆమెకి ఏమైందా కొంచెం సీరియస్ అయ్యే వరకల్లా ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు. దీనికి సంబంధించి ఆమెను హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది, గిరిజన మహిళ, రేపు మర్డర్ 2 ఉన్నాయి గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫామ్ చేశాము. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ మహేందర్, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీస్, 2 డిఎస్పీస్, 3 సిఐస్, అలాగే 7 ఎస్ఐలు, ఇతర సిసిఎస్ సిబ్బంది అందరి కలిసి దాదాపు 30 మందితో మనం టీమ్స్ తయారు చేశాము. ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక చెప్పాము. దానిలో భాగంగా నాకు సీసీ కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం 2 టీంలు నియమించాము. వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా